రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నమ్రత ఇంతకీ ఏమన్నది? హీరోయిన్స్ చాలామంది పెళ్ళయ్యాక యాక్టింగ్ గుడ్ బై చెప్పేసి ఇంటికే పరిమితం అవుతారు. మరికొందరు మాత్రం ఏదో బిజినెస్ చేస్తూ కాలం గడుపుతారు. కొందరు మాత్రం తిరిగి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి అభిమానులను అలరిస్తుంటారు. ఆ లిస్టులోకి వచ్చేవారు చాలా తక్కువ మందే ఉన్నారు. హిట్లు కొట్టకపోయినా మళ్ళీ నటించాం అనిపించుకున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రతా శిరోద్కర్ కూడా రీ ఎంట్రీకి రెడీ అవుతోందని ఆ మధ్యకాలంలో ఒక పుకారు షికారు చేసింది. ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్లో మహేష్ చేస్తున్న చిత్రంలో నమ్రత ఒక గెస్ట్ రోల్ కూడా చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో ఎంత నిజముంది అనే విషయాన్ని పక్కన పెట్టి ఫ్యాన్స్ అంతా ఒకంత అసహనం వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకుని హాయిగా ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో నటించి వార్తల్లో నిలవడం అవసరమా అనేది వారి వాదన. అయితే తాజాగా ఆ వార్తలపై స్పందించిన ఈ మాజీ హీరోయిన్ నా రీ ఎంట్రీపై వస్తున్న రూమర్లన్నీ ఒట్టి అబద్ధాలే అంటూ కొట్టిపారేసింది. తాను గతంలో మిస్ ఇండియా అలాగే ఒక కమర్షియల్ హీరోయిన్గా ఎంట్రీ చేసినప్పటికీ ఇప్పుడు పెళ్ళయ్యాక తీరుబడలేదంటోంది. ఆల్రెడీ నా పనులు నాకున్నాయి. మహేష్ ఎండార్స్మెంట్ డీల్స్ చూసుకోవాలి, తన సినిమాల ప్రమోషన్ పనులు చేయాలి, పిల్లలు కూడా ఉన్నారు, ఖాళీ దొరికితే టూర్లకు వెళ్తున్నాం, వీటన్నింటితో లైఫ్ చాలా బిజీగా ఉండడంతో ఇక రీ ఎంట్రీ ఇచ్చే అంత టైం లేదని చెప్పింది. మొత్తానికి ఆ సినిమాలో చేస్తోంది, ఈ సినిమాలో చేస్తోందని వచ్చిన రూమర్లన్నీ కేవలం రూమర్లేనన్నమాట. ఇకపై నమ్రతను బిగ్ స్క్రీన్పై చూడడం జరగదనే చెప్పొచ్చు.